హలో గాయస్, యాక్చువల్లీ ఇప్పుడు కదా మా సిస్టర్ ఇంటికి వెళ్ళి బయలుదేరుతున్నాం. చూడాలి शादी हाँ है ना ये चल तो जर्नी स्टार्ट होना అది. హలో హలో అవో బాగా స్టార్ట్ అయినా ఇప్పుడే. జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఎప్పుడు ముట్టాలని తెలియదు. ముట్టడం మాత్రం తొందరగా ముట్టాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నిన్నటి వరకు అయితే చాలా బిజీలో అయితే గడిచింది. ఇక్కడ సర్వీసింగ్ చేస్తే మాత్రం ఎంతసేపు చేస్తారో చూస్తుంది కదా. 1 డే పట్టింది సర్వీసింగ్ మాత్రం. ఆ సర్వీసింగ్ గురించి ఇంత లేట్ అయింది, లేదంటే మార్నింగే లేట్ అవుతుంది. చూస్తా అది పోయిన తర్వాత ఎట్లయితే తెలియదు మరి. ఓకేనా, ఈ కెమెరా ఇప్పుడు మీకు సరిగ్గా కనబడుతుండే తెలియదు కానీ సెట్ అయితే చేసిన. కొందరు అయితే నిన్న కామెంట్ చేసిండ్రు కెమెరా సెట్ చేస్తున్నావా అని. సెట్ అయితే చేసుకున్నా కానీ ఇట్లా అయితే వచ్చింది. మరి రాంగ్ ఎట్లా తెలియదు నాకైతే. చూస్తాను. ఓకే, నిజం చెప్తున్నా, ఇది మొత్తం గొట్టపల్లి ఏరియా అనమాట, రోల్ సిటీ. పర్వాలేదు, తప్పదు పెడతాం కానీ. చూద్దాం ఏం మాట్లాడుతున్నాను అది. అది ఏదో సంథింగ్ మాట్లాడమని చెప్తే మాట్లాడుతున్నా అంతే. థ్యాంక్ యూ సో మచ్. సరే సరే. ఇంకా ఈయన మా బావ నాకు సెండ్ ఆఫ్ చేయడానికి యాక్చువల్లీ ఈ దానమ్మ జోబ్ అంటారా దీన్ని? దానమ్మ జోబ్ కదా ఇది. బాబా తండ కూడా అంటారు దాన్ని అనుకుంటా. అక్కడికి వచ్చి సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చింది బావా. ఓకే బావా, థ్యాంక్ యూ. కలుద్దాం మళ్ళీ. జర చూడు మా బావని ఇచ్చి ఇంకా నేను మళ్ళీ రెడీ అయినా. అయితే అయినా లొకేషన్ సీను ఎక్కించుకొని వస్తాడు రాండా. ఆ తర్వాత మనం వచ్చి అవుతాయి కదా. ఇది మొత్తం హైదరాబాద్ అత్తాపూర్ ఏరియా ఇది. అదే పార్క్ చూద్దాం. లడ్డాం జరగండి జరగండి. రా దర్వాజా రా అంటే పచ్చ తలుపు అంట. హరా దర్వాజా అంటే పచ్చ తలుపు. ఆ ఏరియా అంట ఇది. నేను కూడా ఏంటంటే ఒక షాప్ పని చూసిన, నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు ఏదైనా. బండి పికప్ ఉంది, పికప్ వేసింది. పికప్ బండికి ఏం చేస్తారో మెకానిక్. అదా నా ఐఫోన్ ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటా అంటుంది, ఆఫ్ అయింది. మ్యాప్ తెలుస్తున్నది ఈ ఫోన్లో, అది ఇదే బాధ్యత. వాట్సాప్ టైం చెప్తున్నామా? వాట్సాప్ వెళ్ళి వచ్చదా? ఓహో అక్కడ వెళ్తున్నామా? సరే సరే చూద్దాం ఎట్లయితే అట్లా అవుతుంది. ఇదంతా హుస్సేన్ సాగర్ ఆడుతుందా బ్యాక్ సైడ్ అంతా హుస్సేన్ సాగరే.
సెకండ్ డే లదాఖ్ జర్నీ చేస్తున్నా. కావాల్సిన మన ట్యాంక్ బ్యాండ్ మా ఫ్రెండ్స్ అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చి అంతా విచ్ చేస్తున్నారు. హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. మంచిగా వెళ్ళి మంచిగా జర్నీ, ఆల్ ద బెస్ట్. బ్రింగ్ విత్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మెమోరీస్ ఫ్రమ్ లదాఖ్. మంచిగా పోయి మంచిగా రా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ పోయిన తర్వాత కంప్లీట్ ఇస్తాను. బాయ్ బాయ్. అట్లా ఉందిలే. ప్రజెంట్ వచ్చేసి సిజర్ గారు ఉన్నాము. ఏం చేస్తున్నావు? చికెన్ బోటీ సంథింగ్ తింటున్నాడు, నాన్ వెజ్. నేను వెజ్ తిన్నా. ఇటుకెళ్ళాక ఇటుకెళ్ళి వీళ్ళు డ్రాప్ అవుతారు. ఇటుకెళ్ళి మరి జర్నీ స్టార్ట్ చేస్తాను. सेकंड को निकल जाओ. सेकंड के रास्ते में थोड़ा चंडीगढ़ पुलिस होगा ना, उधर थोड़ा देख के चलाइएगा. आपका रास्ते में चंडीगढ़ जरूर आएगा एरिया. हरियाणा का आगे पूरा स्टेट आ गया. चंडीगढ़ वहाँ आप कोशिश करिए 80 से ऊपर मत जाइए. 80 क्रॉस मत करना. रेड लाइट गलती से भी ये व्हाइट लाइन है ना, इसे पीछे ही रखना. रेड लाइट के ऊपर अगर टायर है फाइन मार देंगे तो टच होता है. अरे बस आने नहीं चाहिए इधर, वो पीछे रखने को बोलते. हैदराबाद सर का नहीं है सर, चंडीगढ़ का. कांग्रेचुलेशन आपका. నిజామాబాద్ వరకు వచ్చిన మళ్ళీ బయలుదేరుతున్నా. ఇక్కడ నిర్మల్కి ఒక స్టే చేస్తా. అంటే మార్నింగ్ మాత్రం ఆయన ఫోన్ పెట్టలేదు. చాలా టెన్షన్ పడ్డా. అసలు ఫోన్ కలవలేదు. ఆయనది రీఛార్జ్ లేదంటుంది. ఇంకో కలర్ నెంబర్ ఇచ్చింది. ఆ నెంబర్ ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అన్నాడు. తర్వాత ఎక్స్చేంజ్ చేయండి అన్న మీరా అన్నట్టు మాట్లాడండి. అన్న సరే అని చెప్పి నాకు ఒక లొకేషన్ పెట్టింది, ఇక్కడికి రమ్మని. ఈరోజు నిర్మల్లా స్టే చేస్తున్నా. అంటే నిర్మల్ స్టే చేస్తున్న ఎవరంటే మా నాన్న ఫ్రెండ్ అనమాట. అంటే మా నాన్న ఫ్రెండ్ ఇక్కడానికి అనుకోవచ్చు. ఒకప్పుడు నేను యాక్చువల్లీ 3-4 years ఆ టైంలో మా నాన్న వర్క్ చేసింది ఇక్కడ నిర్మల్లో, అజయవాడ డిస్ట్రిక్ట్. కాబట్టి ఇక్కడ హాఫ్ 1 day స్టే చేస్తున్నా. అయితే హ్యాపీ. ఇదంతా నాకు తెలిసి గోదావరి దిగారు కనబడుతుందా మీకు? నైట్ ఉంది కాబట్టి కనబడదు. ఇదంతా గోదావరి దిగారు. ఈ టోల్ ప్లాజా నాకు తెలిసి ఇప్పటిదాకా ఇది 4వ టోల్ ప్లాజా. వచ్చేది టోల్ ప్లాజా ఏది ఇది? గంజల్ టోల్ ప్లాజా అంట. ఇది నిర్మల్. ఒకప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన, అప్పటికిప్పుడు చాలా అంటే 25 years చాలా డెవలప్మెంట్ చాలా అయింది. అంత కాదు అంతే. Destination is on the left. ఒకవైపు
ఇప్పుడు వస్తున్నాడు. లొకేషన్ యాప చెట్టు అంట. ఇది నిలబడ్డమంట మరి ఎవరు ఉంటుందో తెలియదు. హలో ఈ నిలబడ్డా యాప చెట్టు కింద. ఓకే నేను ప్రవీణ్ నెంబర్ పంపిస్తాను నీకు. ఓకే నువ్వు అయితే రూమ్ చూడు. రూమ్ తీసుకుంటారు, నేను ప్రవీణ్ నెంబర్ పంపిస్తాను. వాళ్ళ రూమ్ మహేంద్ర రూమ్ కి ఆపోజిట్ ఉంటాడు. ఓకే ఓకే అన్న నెంబర్ నీకు పంపిస్తా. ఓకే ఓకే అంటే ఇప్పుడు మోయినా రూమ్ లాక్ ఉందా? లాక్ ఉంటుంది, ఎందుకంటే మహేంద్ర తీసుకెళ్తాడు కదా. ఓకే ఇప్పుడు ఆల్రెడీ అదాంట్లో ఉంటాడు. ఓకే ఓకే నాకు వెయిట్ చేస్తా అంటే నువ్వు రూమ్ దగ్గర వెయిట్ చేయి. ఓకే ఓకే ఓకేనా? సిరాజ్ సిరాజ్ సిరాజ్